విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ ఆమోదించారు. ఎమ్మెల్యే గంటా రాజీనామాపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గతంలో గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ ఆమోదించారు. ఎమ్మెల్యే గంటా రాజీనామాపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గతంలో గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించినట్లు కూడా వెబ్సైట్ లో ప్రయత్నం కూడా జరిగింది. ఏదైతే విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదించినట్లు అసెంబ్లీ స్పీకర్ తన నోటిఫికేషన్ ద్వారా విడుదల చేశారు. అయితే ఈ నెల 22వ తేదీనే ఆమోదం పొందినట్టు కూడా ఆయన గజెట్ నోటిఫికేషన్ లో పేర్కోవడం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ గతంలో గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. అయితే అప్పటి నుంచి కూడా రాజీనామాను పెండింగ్ లో ఉంచిన స్పీకర్ తాజాగా 2 రోజుల క్రితం 22వ తేదీన దాన్ని ఆమోదించినట్టు కూడా గజెట్ నోటిఫికేషన్ లో ద్వారా మొత్తం కూడా ప్రకటించడం జరిగింది. అయితే ప్రధానంగా చూస్తే కనుక ఈ రాజీనామా అని ఆమోదించడం కనుక అనేక కారణాలు ఉన్నాయని చెప్పి కూడా భావిస్తున్నారు టీడీపీ శ్రేణులు. అయితే ప్రధానంగా చూస్తే కనుక అంటే రాజ్యసభ రాబోయే రోజుల్లో అంటే ఒక 10-15 రోజుల్లో రాజ్యసభ ఎన్నికలు వస్తున్న తరుణంలో రాజ్యసభలో టీడీపీకి ఓటింగ్ కి తక్కువ సంఖ్య ఉండే విధంగా చూసేందుకే ఈ రాజీనామాను ఆమోదించినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీని మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే ఈ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ కూడా ఒక 10-15 రోజుల్లో మొదలవుతుందని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రాజీనామా ఆమోదిస్తే కొంత సంఖ్యాబలం టీడీపీకి తగ్గే అవకాశం ఉందని చెప్పి భావించే వైసీపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని కూడా చాలా మంది భావిస్తున్నారు. అయితే ఇంకా కొంతమంది ఎవరైతే రెబల్స్ అదే వైసీపీ పార్టీ వీడి టీడీపీకి వచ్చారో వాళ్ళకి కూడా రాజీనామాను ఆమోదించే అవకాశం ఉందని చెప్పి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అవి కూడా చూడాలి. ఏదైతే ప్రధానంగా చూస్తే కనుక ఎవరైతే ఆ పార్టీలో వ్యతిరేకించి బయటకు వచ్చారో వాళ్ళకి కూడా ఆమోదిస్తారని అని కూడా చెప్తున్నారు. అయితే వీటి మీద ఇంకా స్పష్టత అయితే రాలేదు. వాటి మీద కూడా త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఇటు టీడీపీలోను అటు వైసీపీ వర్గాల్లో కూడా భావిస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ రాజీనామా ఆమోదించడానికి చాలా ప్రత్యేకంగా చూస్తే కనుక కేవలం రాజ్యసభ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఇది రాజీనామాను ఆమోదించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే సంఖ్యాపరంగా మొత్తం కూడా చాలా తగ్గుదల చూపించాలన్న ఉద్దేశంతోనే దీన్ని ఆమోదించినట్టు కూడా తెలుస్తుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ పూర్ణ.